నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల సేవలో అంటూ ప్రభాస్ గారి డైలాగ్ ఒకటి కొట్టారు. అయితే వాస్తవానికి గత కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి జువ్వలదినికి వెళ్ళి అక్కడ ఆయన కొట్టిన డైలాగ్ ఏంటి, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు మీకు వినిపిస్తాను. ఈ తీరం మనదే, పోటు మందే, వేట మందే, రాజీ లేదు. ఎవరైనా వస్తే వెంటాడతాం, వేటాడతాం తప్ప ఇక్కడికి అలో చెయ్యం. సో విన్నారుగా. సో మత్స్యకారుల సేవలో బాబు గారు ఏమన్నారు, అది కాక ఎన్ని కోట్లు సహాయం చేశారు అనే దానిపై ఈరోజు మనతో మాట్లాడడానికి లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే. సత్యమూర్తి గారు, వాస్తవానికి మత్స్యకారుల సేవలో చంద్రబాబు నాయుడు గారు, సో ఇది ఒకవైపు అయితే దాదాపు 260 కోట్ల సహాయం ఒకవైపు అయితే, మొన్న ఇటీవల వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్నెకి వెళ్ళి అక్కడికి వెళ్ళి సాగర్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ ఏందో దాన్ని వెళ్ళగొడతాం అని చెప్పేసి అనడం, ఇవన్నీ కూడా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు దీని గురించే చర్చ, మీరేం చెప్తారు? ఇప్పుడు జువ్వలదిన్నె హార్బర్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వెళ్ళటానికి ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యలు చూస్తే, జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యలకి ఈ రోజున సీఎం చంద్రబాబు నాయుడు రిప్లై ఇచ్చినట్టు అయింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అక్కడ ఏంటి అంటే తమిళనాడు నుంచి బోట్లు వస్తాయి, ఫిషింగ్ బోట్లు వస్తూ ఉంటాయి. వాళ్ళు వచ్చి మన తీర ప్రాంతంలో వాళ్ళు చేపలు వేటాడి తీసుకెళ్తూ ఉంటారు. మన వాళ్ళు వాళ్ళని తరిమి కొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళు పెద్ద బోట్లలో వస్తుంటారు, చాలా పెద్ద బోట్లలో వస్తారు కాబట్టి వాళ్ళని మన వాళ్ళు ఎదుర్కోలేరు. ఒక సందర్భంలో ఏంటి అంటే మన మత్స్యకారులందరూ వాళ్ళు ఒక జట్టుగా ఉండి 4 తమిళనాడు పడవల్ని పట్టుకున్నారు. పట్టుకొని తీసుకొచ్చి ఒక విలేజ్లో పెట్టారు, లంగరేసి కట్టి ఉంచారు. ఒకరోజు చాలా కాలం నుంచి అవి ఉన్నాయి, అవి వాళ్ళందరూ కూడా లోకల్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. తమిళనాడు నుంచి వచ్చే మత్స్యకారులు కూడా ఆగారు. ఈ ఆంధ్ర వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు, మనం ఇప్పుడు పోకూడదని చెప్పి వాళ్ళు రావటం తగ్గించారు, దాదాపుగా మానేశారు. ఒకరోజు సడన్గా ఏమైంది అంటే 4 బోట్లు అక్కడి నుంచి మాయమైపోయినాయి. ఎవరో రాత్రికి రాత్రి వచ్చి వదిలేశారు బోట్లని. ఆ బోట్లు వెళ్ళిపోయి తీసుకెళ్లారు, అక్కడ కనపడలా బోట్లు. మత్స్యకారులందరికీ డౌట్ వచ్చింది, ఎవరు చేశారు ఈ పని, ఎవరు చేశారు, ఎవరు వదిలేశారు, అసలు ఏంటిది, ఏం జరుగుతున్నది అని చెప్పి వాళ్ళు చాలా ఆందోళనగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధికి సంబంధించిన విషయం కదా ఇది, ఎవరైనా ఆందోళనగా ఉంటారు కదా. అప్పుడు ఈ వైసీపీ నాయకులు కొంతమంది అందులోకి జొరబడి వాళ్ళకి ఏం చెప్పారు అంటే, తెలుగుదేశం పార్టీ నాయకుడు బేద మస్తాన్ రావు తమ్ముడు రవికుమారు, ఇంకొక తమ్ముడు, వీళ్ళ ముగ్గురు కలిసి ఇదంతా చేశారు అని చెప్పి మొత్తం ఆ నేరాన్ని తెలుగుదేశం వైపు డైవర్ట్ చేశారు. తెలుగుదేశం వైపు డైవర్ట్ చేసిన తర్వాత మొత్తం ఒక అతన్ని పట్టుకున్నారు. వీళ్ళందరూ చాలా కష్టపడి తెలుగుదేశం నాయకుల్ని మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. బేద మస్తాన్ రావు, బేద రవిచంద్ర వీళ్ళందరూ కూడా రావటానికి వీల్లేదు, వాళ్ళు మాకు అన్యాయం చేశారు అని ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చేసింది. ఇదే జగన్మోహన్ రెడ్డికి కావాలి. వెంటనే ఏం చేశాడు అంటే మొత్తం ప్రోగ్రాము డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత మత్స్యకారులందరూ ఎవరైతే బోట్లు వదిలేశాడో అతన్ని పట్టుకున్నారు. ఏంటి అంటే, నాకు కొంతమంది డబ్బులు ఇచ్చారు, దాంతో నేను వదిలేశాను, తప్పైపోయింది, అది ఇది అని చెప్పి ఎవరా అని ఎంక్వైరీ చేస్తే వైసీపీ నాయకులు
వైసీపీ నాయకులే బోట్లని రిలీజ్ చేయించేసి ఆ నేరాన్ని తెలుగుదేశం వాళ్ళ మీదకి వేయించేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈ పని చేశారు కాబట్టి మనం తెలుగుదేశం పార్టీని బహిష్కరించాలని వాళ్ళతోటి చెప్పించే ప్లాన్ వేశాడు. వేసిన తర్వాత ఈ ప్లాన్ ఎప్పుడో ఒకవైపు ఇంప్లిమెంట్ జరుగుతున్నా కానీ ఇంకొక వైపు జువల్దిన్న హార్బర్కి నేను వెళ్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేశాడు. అక్కడికి వెళ్ళాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళే లోపల అక్కడ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇదంతా వైసీపీ వాళ్ళే కుట్ర పన్నారు. అక్కడ షిప్పులు పడవలన్నీ వదిలేయించడానికి కుట్ర పన్నింది, తెలుగుదేశం మీద అభియోగం మోపింది. ఇదంతా కూడా వైసీపీ గేమ్ ప్లాన్లో జరిగింది అని అక్కడ స్థానికంగా వాళ్ళకి అర్థమైపోయింది. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తెలుగుదేశం వాళ్ళు వదిలేయించారు చూసారా, నిన్నగాక మొన్న లోకేష్ వచ్చాడు చూసారా ఇక్కడికి. లోకేష్ వచ్చి రాత్రికి రాత్రి బేదమస్తానరావుతో మాట్లాడి ఆ షిప్పులు వదిలేయించాడు అని చెప్పి డైరెక్ట్గా లోకేష్ మీద పెట్టించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ముందరే అసలు వాస్తవం అక్కడ తెలిసిపోయింది వాళ్ళందరికీ, ఆ ఫిషర్మెన్ అందరికీ అర్థమైపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి ఇదంతా వేసాడు అని. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వచ్చి స్పీచ్ ఇస్తాడు, ఇట్లా చెప్తాడు అనేది వాళ్ళకు ముందరే కొంచెం అర్థమైపోయింది. అర్థమైపోయి వాళ్ళు ఏం చేశారంటే ఈ జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి మీరు ఎవరు వెళ్ళటానికి వీల్లేదు, ఎవడైతే ఏ మత్స్యకారుడైనా జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వెళ్తే మీకు ఫైన్ వేస్తామని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు. మత్స్యకారుల్లో కట్టుబాటు ఉంటుంది, వాళ్ళు ఎవరినో వాళ్ళ కుల పెద్దలు చెప్పిందే వింటారు, వేరే వాళ్ళు చెప్పేది వినరు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి ఎవరు వెళ్ళకూడదు అని ఆ రాత్రి డిసైడ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అక్కడికి. ఈ ముందర ఈ విషయం తెలిసిపోయింది ఆల్రెడీ, మనం బన్నిన కుట్ర మత్స్యకారులకు అర్థమైపోయింది అని చెప్పి ఈయన ఏం చేశాడంటే పక్క ఊళ్ళ నుంచి మనుషుల్ని గ్యాదర్ చేయండి అని చెప్పారు. మనుషుల్ని గ్యాదర్ చేశారు, వెళ్ళారు. అందులో మత్స్యకారులు ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే మత్స్యకారులందరూ చెప్పారు, వాళ్ళందరూ ఒక కుల కట్టుబాటుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి ఎవడన్నా వెళ్తే అబద్ధాలు చెప్పి వస్తున్నాడు, లోకేష్ మీద అబద్ధాలు చెప్పడానికి వస్తున్నాడు, అందుకని మనం ఈతని మీటింగ్కి వెళ్ళొద్దు అని డిక్లేర్ చేశారు. వేరే వాళ్ళని పెట్టుకొని వాళ్ళు మత్స్యకారులు ఏదైతే అనుకున్నారో అవే విషయాలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే లోకేష్ని బ్లేమ్ చేస్తూ చెప్పాడు. యాక్చువల్గా లోకేష్ని బ్లేమ్ చేస్తూ చెప్పాల్సిన అవసరం ఏంటి? లోకేష్ని బ్లేమ్ చేసుకుంటూ నువ్వు రాజకీయ గేమ్ ఆడటానికి వచ్చావు అని ఏదైతే మత్స్యకారులు ముందుగానే గ్రహించి మత్స్యకారులు వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం కరెక్టు 100%. ఎందుకంటే ఈ కుట్ర అంతా బోట్లు వదలటం దగ్గర నుంచి కుట్ర అంతా చేసింది జగన్మోహన్ రెడ్డి అని మత్స్యకారులకు అర్థమైపోయింది. ఆ తర్వాత బేద మస్తానరావు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఈ లోపల ఎంక్వైరీ చేస్తే అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయో తెలిసినాయి. ఆ మెరైన్ పోలీసుల దగ్గర ఉన్నాయి, అవి తీసుకొచ్చారు, మళ్ళీ దాన్ని అంతా ఇచ్చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి వేసిన కుట్రని విజయవంతంగా భగ్నం చేశారు. ఆ టైంలో ఆ జువల్దిన్న హార్బర్కి దగ్గరికి వెళ్ళిన ఈ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మీద బ్లేమ్ చేయటమే కాకుండా అక్కడ సాగర్ డిఫెన్స్ ఫ్యాక్టరీ అనేది ఒకటి పెట్టబోతూ ఉంటే ఆ సాగర్ డిఫెన్స్ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి నేను వెళ్ళగొడతాను అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడాడు అక్కడ. ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైన విషయం ఏంటంటే మనల్ని అక్కడ ఫిషర్మెన్ నమ్మలేదు, ఇంత ప్రయత్నం చేసాం, ఇంత తిప్పలు పడ్డాం, ఇంత తాపత్రయపడ్డాం, మొత్తం బేద మస్తానరావు మీదకి మొత్తం బ్లేమ్ వేసాం, బేద మస్తానరావు వెనక ఉన్నది లోకేష్ అని నమ్మబలిగాం, అయినా ఎవడూ నమ్మలేదు అని జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ఈ రోజున ఇవాళ ఈ మత్స్యకారుల సేవలో అనేది ఇది వరుసగా 2వ సంవత్సరం. చేపల వేటకి కొంత విరామం ఉంటుంది. మత్స్యకారులు మొత్తం 365 రోజులు సముద్రంలోకి వెళ్ళలేరు. వాళ్ళకి కొంత ఈ సమ్మర్ టైంలో కొంత
విరామం ఇస్తారు. అంటే వాళ్ళకి విరామం ఎందుకు ఇస్తారు అంటే మొత్తం సముద్ర జీవుల్ని రోజు వెళ్ళి వేటాడుతూ ఉంటే అవి తగ్గిపోతూ ఉంటాయి కదా. అందుకని అట్లా కాకుండా ఒక 45 days సముద్రంలోకి వేటకు వెళ్లకుండా ఆపుతారు. 35 నుంచి 45 days ఆపుతారు. ఆ టైంలో మళ్ళీ అవి వృద్ధి చెందుతాయి, పర్యావరణానికి విఘాతం కలగకుండా ఉంటుంది అనేది ప్రధానమైన కారణం. మరి మత్స్యకారులకి ఆ రోజుల్లో మరి జీవనోపాధి ఎట్లా? నువ్వు పర్యావరణాన్ని కాపాడుతున్నావు సరే, మరి మత్స్యకారులను కూడా కాపాడుకోవాలి కదా. అందుకోసమే చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 20,000 రూపాయలు, అంటే చేపల వేటకు వెళ్ళే టైంలో, చేపల వేట నిషేధ టైంలో వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది 2వ సంవత్సరం. దాదాపుగా 135,000 మందికో 140,000 మంది మత్స్యకారులకి 262 కోట్లు రిలీజ్ చేశారు. అవి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు చాలా క్లియర్ కట్గా చెప్పాడు, తమిళనాడు నుంచి బోట్లని రానివ్వం, తీరం మనది, ఈ మొత్తం సముద్ర తీరం అంతా మనది, మన షిప్ మనది, వేట మనది, వేరే వాడిని రానివ్వం అని చెప్పటమే కాకుండా అక్కడ డ్రోన్స్ తోటి మొత్తం నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసేస్తున్నారు. మొత్తం కోస్టల్ గార్డ్స్ అందరు కూడా పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు సముద్రం లోపల ఉంటారు, వాళ్ళు సిగ్నల్స్ పంపిస్తే వస్తుంది లేనిది అని మొత్తం సమాచారం వచ్చేస్తుంది, కలెక్టర్ దగ్గరకు వస్తుంది, కలెక్టర్ అప్రమత్తం అయిపోతాడు. ఇది టోటల్గా అక్కడ ఒక వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసేసింది కూటమి ప్రభుత్వం. అక్కడ నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఉన్న హిమాంశు శుక్లా ఎప్పుడైతే ఈ పడవలు మాయమైనాయో వెంటనే ఆయన రంగంలో దిగాడు. ఆయన రంగంలో దిగి చెప్పాడు, మీ వేటకి మేము ఇట్లా చేయబోతున్నాము, ఆ షిప్పుల్ని మళ్ళీ పట్టుకొస్తాం మేము అని చెప్పి ఆయన వెంటనే యాక్షన్లోకి దిగాడు. వాళ్ళకి మత్స్యకారులకి అష్యూరెన్స్ ఇచ్చాడు హిమాంశు శుక్లా కలెక్టరు. సో ఇవన్నీ కూడా ఇవన్నీ జరుగుతాయని జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేయలే. బ్లేమ్ వేసేద్దాం తెలుగుదేశం మీద, మనం గడిచిపోతుంది, మన రాజకీయం నడుస్తుంది అనుకున్నాడు. కానీ అప్పుడు అట జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి మొత్తం డ్రోన్ సర్వైలెన్స్ పెట్టేసి మొత్తం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ పెట్టి తమిళంలో కూడా చెప్తారు, తమిళంలో, హిందీలో, ఇంగ్లీష్లో చెప్తారు, రావద్దు, ఇది ఆంధ్ర బార్డరు, మీరు లోపలికి వచ్చారంటే మీకు ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తారు. డ్రోన్ల ద్వారా అనౌన్స్ చేయబోతూ ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి మన మత్స్యకారులని మనం కాపాడుకునే ఒక వ్యవస్థ, ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి పెట్టారు. జువల్దిన్న హార్బర్లో మొత్తం ఆ ఏరియాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆ ప్రాంతంలో అంతా కూడా మత్స్యకారులు దే ఆర్ వెరీ హ్యాపీ. మీరే విన్నారు వీడియోలో, చంద్రబాబు నాయుడు ఈ తీరం నాది, ఈ బోటు నాది, ఈ వేట నాది అంటే మొత్తం మత్స్యకారులందరూ చప్పట్లు కొట్టారు. వాళ్ళకి కావాల్సింది అదే. సో కనకదుర్గ గారు, వాస్తవం చెప్పాలంటే దాదాపు 1100 కిలోమీటర్లకు సంబంధించి సాగర తీరం. సో మనకున్న సాగరమాల ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో దేశభక్తి ఎట్లా ఉంటుందో కూడా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చాటుకున్నారు. కానీ దేశభక్తి లేదు. అదేవిధంగా చూసుకుంటే కనీసం కన్న తల్లిపైన ప్రేమ లేనివాడు దేశభక్తి అని చూపిస్తారులే. కానీ సో ఇలాంటి తరుణంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి పనులు చేస్తుంటే దీన్ని విమర్శిస్తానికి వస్తూ జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోతూ వస్తున్నాడు. సో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? వ్యూహమా పాడా? వ్యూహం అనుకుని బొక్కబొరలా పడుతున్నాడు ప్రతిసారిను. అంటే ఏదో గొప్పగా చేసేస్తున్నాను, మిగతా వాళ్ళకంటే భిన్నంగా చేస్తున్నాను, టీడీపీని లేదు, చంద్రబాబు నాయుడిని లేదు, లోకేష్ని నేను చాలా చెడు చేయగలను అని అనుకుంటున్నాడు. ఆయన చెడు అవుతున్నాడు. మీరు చెప్పినట్టుగా జువల్దిన్నికి వెళ్దాం అనుకునేసరికి మత్స్యకారుల ముందే టౌన్ కొట్టేశారు. మీరు వెళ్తే కనుక అయితే ₹1,00,000 ఫైన్ కట్టాలని. ఒక్కళ్ళు వెళ్ళలేదు. ఆ సాగర్మాల అదే రక్షణ ఇదేదైతే డిఫెన్స్ ఫ్యాక్టరీ, నేను వస్తే దాన్ని తరలిస్తానన్నాడు.
అది అంటే నువ్వు అసలు అక్కడికి వెళ్ళి చెప్పాలనుకున్నది ఏంటి, చెప్పింది ఏంటి, నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేసి కనీస అవగాహన లేకుండా నువ్వు ప్రతిదీ కూడా నేను వచ్చాక చేస్తానంటావు. ఇప్పుడు వాళ్ళు ఒక భరోసా అడుగుతారండి, ఏమైనా ఇవ్వగలదా? ఇప్పుడు మా బోట్లు పాడైపోయాయి అంటారు, అంటే మీరు వెయిట్ చేయండి, అంటే ఈ 3 ఏళ్ళు మీరు ఇంక చేపలు పట్టుకోకండి, నేను వచ్చాక నేను మీకు బోట్లు ఇప్పిస్తాను ముఖ్యమంత్రి అయ్యాక అంటాడు. మనం చూసాం పులివెందులు వెళ్ళి ఏం చేశాడు, మా ఇళ్ళు పోతున్నాయండి రోడ్డు వైడనింగ్లో అంటే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అన్నాడు. అంటే రోడ్డు మీద బతుకుతారా? వాళ్ళు ఏమడిగారు, నేను వచ్చాక కట్టిస్తానన్నాడు, నువ్వు అసలు రాకపోతే అన్నారు వాళ్ళు. అంటే ఎంత అవగాహన రాహిత్యం, అంటే తెలియదు, హీ డజంట్ నో ఎనీథింగ్, కానీ అన్నీ తెలిసినట్టు యాక్ట్ చేస్తాడు. ఇవాళ అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా చేశారు. ఇవాళ మనం అసలు ఒక యాడ్ మీరు చూసారా, 1,30,796 కుటుంబాలకు ఇవాళ 262 కోట్లు పంచితే మనం ఒక్క ప్రకటన చూసామా? మొన్న మనం పాఠశాలకు సంబంధించి విద్యార్థులు ఉత్తీర్ణులైతే అది కూడా ప్రభుత్వ పాఠశాల పిల్లలు, ఒక ముఖ్యమంత్రి ఫోటో లేకుండా, ఒక ఉప ముఖ్యమంత్రి ఫోటో లేకుండా, ఒక విద్యాశాఖ మంత్రి ఫోటో లేకుండా ఒక పేపర్ యాడ్ ఇచ్చారంటే పిల్లల్ని హైలైట్ చేస్తూ, అంటే ఇది నేర్చుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా మంచి నేర్చుకోవచ్చు. ఇవాళ ప్రకటనలు కాదు కావాల్సింది, పని కావాలి. మనం ఏం చేస్తున్నాము అనేది భవిష్యత్ తరాలు చెప్పుకోవాలి. మీ ప్రకటనలు చెప్పవు, మీరు హంగు ఆర్భాటాలు అక్కర్లే, ఖర్చులు పెట్టకండి, ఇవేవి అవసరంలా. ఇవాళ టీవీకే విజయ్ వచ్చాడు ముఖ్యమంత్రిగా, ఏం చెప్పాడు, మీరు హోర్డింగ్స్ పెట్టద్దు, తోరణాలు కట్టద్దు, అనవసరమైన ఖర్చులు చేయొద్దు, మందు చిందు వద్దని చెప్పాడు. ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక పార్టీ గురించి ప్రకటన చేయాల్సిన పని లేదు. ఇవాళ తెలుగుదేశం గురించి ఎవరికి కొత్తగా చెప్పక్కర్లా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారనేది ఎవరికి అంటే కొత్తగా చెప్పక్కర్లే. ఎస్ బాబు గారు వచ్చారు, ప్రతిదీ చేస్తారు, ఏ రంగమైనా అభివృద్ధి చేస్తారు, ఎవరికి ఏం కావాలన్నా ఇస్తారు. ఇవాళ మత్స్యకారులకి ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేటకెళ్ళలేరు, వాళ్ళు తినటానికి ఎట్లా? అది అది అంటే ముందు చూపంటారు దీన్ని. దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్. ఇంకేది అవసరంలా, మీకు ఏం కావాలి అనేది నేను ఆలోచించాలి తప్ప నేను నీకు 20,000 ఇచ్చి నేను 2 లక్షలు యాడ్ ఇచ్చుకోకూడదు. అది నేను చెప్తున్నది. ఆ 2 లక్షలు కూడా ఇంకో దానికి వాళ్ళకి కావాలంటే వాళ్ళ బోట్ల ఖర్చుకో, లేదు ఏదో సంథింగ్ వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వగలగాలి, మరమ్మతుకో దేనికో. ఇది నేర్చుకోవాలి. అంతేగాని ఇవాళ బాబుగారు డైలాగ్స్ చెప్పగానే కేరింతలు కొట్టారు అందరూ కూడా. అంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వగలగాలి. నేను ఒక ముఖ్యమంత్రిని, మీరు అక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉంటాను కాదు, నేను ముఖ్యమంత్రిని అయినా నేను మీ మనిషిని అని ఆ డైలాగ్ చెప్పడంలో ఆయన దగ్గరతనం చూపించారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక సినిమా డైలాగ్ అయినా ప్రజల నుంచి సినిమాలోకి వస్తుంది, సినిమాలోంచి ప్రజల దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇవాళ ఆ డైలాగ్ చెప్పటంలో ఇది మనది, ఈ తీరం మనది, ఈ ఓటు మనది, రప్ప రప్ప చంపేస్తాము, నరికేస్తాము, రక్త తర్పణాలు చేస్తాము అంటే ఎంత వ్యాస్ట్ డిఫరెన్స్. అంటే ఏం తప్పే ఉంది, ఎంత వ్యాస్ట్ డిఫరెన్స్. ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఇక్కడ ఈ డైలాగ్కి అక్కడ ఆ డైలాగ్కి ఉండే వేరియేషన్ ఎంత తేడా ఉంది చూడండి. ఇక్కడ మిమ్మల్ని మనుషులను చంపేస్తామంటున్నారు, ఇక్కడ కాదు, ఇది మనది, మన భాగం, ఇది మన భూభాగం, ఈ తీరం మంది, ఈ వేట మంది, ఈ బోటు మంది, మనకి ఎవరైనా అడ్డొస్తే మనం చంపుతామంటల్లా, రానివ్వమన్నాం తప్ప మీరు వచ్చాక మిమ్మల్ని చంపుతామని అక్కడ చెప్పలా. అంటే దానికి తగిన మేము సెక్యూరిటీ మేము పెట్టుకుంటాం సుమా, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని రానివ్వం, రెండూ కూడా. ఇక్కడ ఏమీ బ్లడ్ షెడ్ ఉండదు, కానీ చేయాల్సింది చేయగలం, మర్యాదగా వెనక్కి పంపించటం. ఇది పరిపక్వత, ఇది అనుభవం అంటే. అంతేగాని మీరు వస్తారా మిమ్మల్ని చంపుతాను, మీరు వస్తారా మిమ్మల్ని నరుకుతాను, లేదు నేను వచ్చాక మీ పని అయిపోతుంది, ఏంటిది చిల్లర రాజకీయాల్లాగా. అంటే మనిషిలో బేసిక్గా ఒక మానవత్వం లేదు. బేసిక్గా వాళ్ళకి సమస్య ఏంటంటే ఆయన ఏదో కర్మకాలు, అంటే ప్రజల కర్మకాలి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు, ఎక్కడో గాలికి ధూళికి పెరిగినవాడు అన్నట్టుగా, ఎక్కడో ఏదో చిన్న అదృష్టం ఉండి ఆయన ముఖ్యమంత్రి అయిపోయి మళ్ళా అవుతాననుకుని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ మీరు చూశారు, ఇదే జువల్దిన్నకి ఆయన వెళ్ళారు కదా గతంలో, లోకేష్ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నారు కదా. సో ఇవాళ అక్కడి నుంచి మళ్ళీ ఆయన కలవటానికి అందరూ బోట్లో వచ్చారు, మీరు చూశారు.
అందరూ కృష్ణా తీరానికి వచ్చి బోట్లో లోకేష్ గారిని కలిసి వారితో ఫోటోలు కూడా దిగారు. అది సంస్కారం. అంటే నేను ఆ రోజు మీరు నాకు మంచి స్వాగతం పలికారు, మీ కష్టాలు చెప్పుకున్నారు, ఇవాళ కష్టాలు తీరాయి కాబట్టి మళ్ళా ఒక నాయకుడిగా చేయాల్సిన పని అది. తండ్రి ఎలాగా చేస్తారు అది కాదు, కానీ కొడుకుగా ఆయన కూడా మాట తప్పకూడదుగా. సో ఇవాళ వాళ్ళు వచ్చారు, కలిశారు, ఎంత ఆనందంగా ఉంది మనకి. ఇది కదా కావాలి. అంటే తండ్రికి తగ్గ తనయుడని ఈయన అనిపించుకుంటున్నాడు. తండ్రి కొడుకులతోటి మత్స్యకారులు ఎంత సఖ్యతగా ఉన్నారు అనేది మనకి వాటి ద్వారా తెలుస్తుంది. సో ఇలాగే పరిపాలన కొనసాగాలండి. ఎక్కువ ఖర్చు లేకుండా, ఖర్చు చేయకుండా, అనవసర ఖర్చులు తగ్గించుకుని, పొదుపు మంత్రం మనకి ఎవడూ నేర్పించక్కర్లే. మనం లోకానికి చెప్పగలం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన అవసరమైతే ఖర్చు పెట్టగలం, అవసరమైతే తగ్గించుకోగలం. ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మనకు తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇలా ముందుకు సాగాలని మనం కోరుకుందాం. సో సత్యమూర్తి గారు, ఇందాక మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పే డైలాగ్ ఏంటంటే, మేము వస్తే తరిమి కొట్టేస్తాం, మేము వస్తే అది చేస్తాం, రప్ప లేదా మా విధ్వంసం చూడాలి, లేదంటే మేము వస్తే హోలీ రక్తంతో హోలీ ఆడేస్తాం, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. కానీ మరోపక్క ఇక్కడ చూసుకుంటే అభివృద్ధి, అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి ఏదైతే బోటింగ్ ఉందో దానికి సంబంధించి కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకో పక్క శరవేగంగా మనకి కట్టడాలు చూస్తున్నాం. అంటే ఈ రకంగా చూసుకుంటే మత్స్యకారుల ఓట్లు కూడా ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డికి పడదని చెప్పి చాలా ఫిక్స్ అయిపోయినట్టు అని చెప్పి అనుకోవచ్చా? అంటే ఇది ఓట్ల రాజకీయం కాదు, కరెక్ట్. ఇది మత్స్యకారుల జీవన విధానాన్ని వాళ్ళకి ఎట్లా సౌకర్యవంతంగా చెయ్యాలి అనేదే తప్ప, ఇది ఏదో కూటమి విరుద్ధం ఓట్లు కావాలి, లేకపోతే వాళ్ళని ఇది చేయాలి, మిస్లీడ్ చేయాలి, రెండు బట్టలు నొక్కండి కావాలి, అటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఏంటి అంటే మత్స్యకారుల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. వాళ్ళు ఎంత ప్రాణాలకి దిగించి వేటకెళ్తారు. నీకు సముద్రంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారా రారా గ్యారంటీ లేదు. ఎంత దేనికోసం చేస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చే ఈ చేపల వేటతోటి దేశానికి లాభం కలుగుతున్నది. అంటే మనకి దేశ ఆర్థిక వ్యవస్థకి సహకరించే మత్స్యకారులని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ సామాజిక బాధ్యతతోటి కూటమి ప్రభుత్వం ఇవన్నీ చేస్తున్నది తప్ప మత్స్యకారులని రెచ్చగొట్టాలి, తెలుగుదేశం పార్టీని ఒక విలన్లాగా చూపించాలి, తెలుగుదేశం పార్టీని విలన్లాగా చూపిస్తే మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వస్తాయి అని చేసిన కుట్రలు కాదు ఇవి. కుట్ర ఏముంది? 260 కోట్లు వాళ్ళకి ఇవ్వటం కుట్ర లేదు, వాళ్ళకి డ్రోన్ తోటి వాళ్ళకందరికీ రక్షణ కల్పిస్తాం అంటాం కుట్ర. ఎట్లా అవుతుంది? కుట్ర ఏదవుతుంది అంటే అక్కడ కట్టేసిన బోట్లని మన వాళ్ళతోటి రాత్రికి రాత్రి చీకట్లో రిలీజ్ చేయించేసి ఆ బ్లేమ్ తీసి తెలుగుదేశం మీద వేయటం కుట్ర. మీరు అట్ట చేయకూడదండి. మీకు ఎవరు కూడా బయట రాష్ట్రం వాళ్ళు ఇక్కడ దాడి చేయకూడదు, వేట చేయకూడదు, వేట చేస్తే మేము మిమ్మల్ని పట్టుకుంటాం అని డ్రోన్ ఆపరేషన్స్ పెట్టి, డ్రోన్ నిఘా పెట్టి చేయటం అనేది మనకి అవసరం కదా, మనం మత్స్యకారులకి. అది చేస్తూ ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఓట్ల రాజకీయం చేసే అలవాటు చంద్రబాబు నాయుడికి లేదు, అవసరం కూడా లేదు. సార్ మొన్న ఈ మధ్య ఒక సినిమా వచ్చింది సార్, నాగ చైతన్య అనేది, తండేల్ అనే సినిమా. ఆ సినిమాలో కూడా ఆ సినిమా స్టోరీ ఏంటంటే ఒక హీరో అనుకోకుండా పాకిస్తాన్ సంబంధించిన బార్డర్లు ఇరుక్కుపోవడం, అక్కడ తీసుకొని రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. అక్కడ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అక్కడ మత్స్యకారులను కాపాడింది నేనే అని చెప్పేసి అక్కడ క్రెడిట్ షేర్ చేసుకోవడానికి వెళ్ళాడు. కానీ వాళ్ళు వచ్చింది మేము చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం వల్ల వచ్చామని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నాడు. సో ఈ సిచ్యువేషన్లో మత్స్యకారుల గురించి వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకున్నారు, చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము ఇప్పుడు ఇట్లా ఉన్నామని. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళు తండేల్ సినిమా తీయక ముందు నుంచి నాకు ఆ ఇన్సిడెంట్ తోటి ఇది ఉంది. వాళ్ళు ఏంటంటే ఆ సినిమా తీస్తున్నారు, రిలీజ్ అవుతున్నది అనగానే జగన్మోహన్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టాడు, ఇది నాదే అని. అట్లా ఒకసారి కాదు, జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు అట్లా చేశాడు. ఏంటి అంటే ఈ క్రెడిట్ చోరీ చేసుకొని మనం ఈ క్రెడిట్ చోరీ ద్వారా మనం చంద్రబాబు నాయుడికి మంచి పేరు రాకుండా మనం అడ్డుపడి ఇదంతా మనం చేసిందే
అన్న ఒక ఫీలింగ్ కల్పించాలి ప్రజలకి అనేది చాలా ప్రయాసపడుతూ ఉంటాడు. ఈ ప్రయాస పడితే కాదు కదా, నిజంగా నువ్వు మంచి పని చేస్తే ప్రజలు గుర్తిస్తారు. లేకపోతే ఏమవుతుంది, మీరు ఇట్లా క్వశ్చన్లు అడుగుతుంటారు, నాలాంటి వాళ్ళు అట్లా సమాధానం చెప్తూ ఉంటారు. ఎవరు పరుగు పోతుంది? క్వశ్చన్ అడిగిన మీరు బాగానే ఉంటారు, వాస్తవం ఏదైతే ఉందో అది చెప్పానో నేను బాగానే ఉంటా. పోయేది ఎవరు పరువు? జగన్మోహన్ రెడ్డి పరువు. అదే జరుగుతున్నది ఇప్పుడు. ప్రతి దాంట్లో కూడా సెల్ఫ్ గోల్ కొట్టుకోవటం, దాన్ని ఏదో ఓటుగా మలుచుకుందాం అని. మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దురదృష్టకాలం మొత్తం చూడండి. ప్రతి ఒక కరోనా టైంలో కనకదుర్గ గారు, కరోనా టైంలో ఈ స్ట్రీట్ వెండర్స్కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక స్కీమ్ తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ 5,000 10,000 ఇవ్వండియా, కరోనా టైంలో వాళ్ళకి ఇది లేదు. అందుకని చెప్పి వాళ్ళకి స్మాల్ టైం వెండర్స్కి సహాయం చేయమని చెప్పి ఒక స్కీమ్ పెట్టి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకి డబల్ వేసి సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓ ఇదంతా జగనన్న సాయం చేస్తున్నాడు, సూపర్, అసలు జగనన్నే సూపరు, జగనన్న లేకపోతే అందరూ చచ్చిపోతారు, ఈ ప్రపంచంలో వాళ్ళందరూ చచ్చిపోతారు, జగనన్నే దేవుడు అని చెప్పి పెద్ద అడ్వర్టైజ్మెంటు ఆ చిన్న వ్యాపారులకి సహాయం చేయడానికి. నీకు సాక్షికి దోచిపెట్టాలా? మరి పెద్ద వ్యాపారి కదా సార్. మొత్తం జాకెట్ యాడ్ అనమాట. జాకెట్ యాడ్ అంటే ఒక ఫస్ట్ పేజీ, రెండో పేజీ, బట్ 1 పేజీ, లాస్ట్ పేజీ, ఆ మొత్తం అంటే 4 ఫుల్ పేజీ యాడ్లు ఇస్తే దాన్ని జాకెట్ యాడ్ అంటారు. ఓకే. ఆ జాకెట్ యాడ్ ఇచ్చాడు. మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్. ఎవరికి? చిన్నవాళ్ళు స్ట్రీట్ వెండర్స్కి వాళ్ళకి ఇచ్చే సహాయాన్ని కూడా ఇతను ఓట్ల కోసమే చేశాడు. కేవలం ఓట్లే, ఓటు కాన్సెప్ట్ తప్ప ఏమీ లేదు. బటన్లు నొక్కే. నాకు ఓటు ఎందుకు వేయలేదు మీరు? మీకు బటన్లు నొక్కే కదా. మీరు నాకు ఓటు వేయలేదు, ఏమైపోయారు మీరందరూ? నా డబ్బులు తిన్న మీరందరూ ఏమైపోయారని ఓటర్ల మీద పడి ఏడిచాడు. అవును, నా డబ్బులు తిన్నారు, నేను ఇచ్చా. అంటే ఇటువంటి ఒక దాన్ని ఏమంటారు అంటే, ఈ అత్యాశాపరుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకి సేవ చేయటానికి కదా నువ్వు వచ్చింది. నీకు అసలు ఆ కాన్సెప్టే లేదు. నీ కాన్సెప్ట్ అంతా వాళ్ళు చిన్న వ్యాపారులు, స్ట్రీట్ వెండర్సు, నేను పెద్ద వ్యాపారిని, నాకు పవర్ కంపెనీలు ఉన్నాయి కదా, మొత్తం నాకు ఎక్కువ డబ్బులు కావాలి కదా, హైడల్ పవర్ కావాలి, హైడల్ పవరు, ఆ పవరు, ఈ పవరు, నా దగ్గర బాగా డబ్బులు, కంపెనీలు, సిమెంట్ కంపెనీలు, ఏం కంపెనీ లేదు చెప్పండి, మనకి అన్నీ ఉన్నాయి, పేర్లు తిరగవు. మొన్న ఎవరో చెప్తున్నారు కదా, ఈ మనీ లాండరింగ్ కోసం కూడా కొత్త కంపెనీలు పెట్టారు. అంటే ఇటువంటి వీళ్ళందరూ ఒక నోట్లు ముద్రించే ఒక ఇదే లేదమ్మా. అది ఉందేమో, అంటే అఫీషియల్గా తెలియదు. అంటే మొత్తం ఈ వ్యవస్థ మొత్తాన్ని, ఈ వ్యవస్థలో ఏం జరిగినా సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటానికి తప్ప ఇంకా ఏమి చెయ్యను అని భీష్మించు కూర్చున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో కనకదుర్గ గారు, ఇందాక సత్యమూర్తి గారు చెప్తుంటే నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. ఇలానే టీడీపీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటే వేసవకాలం రాగానే వీళ్ళు చలివేంద్రాలు పెడుతుంటారు. అయితే చలివేంద్రం టీడీపీకి సంబంధించి, వైసీపీకి సంబంధించి చూసుకుంటే దాదాపు ఆ యొక్క స్ట్రీట్ స్టార్టింగ్ నుంచి కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేసి వైసీపీ చలివేంద్రం, వైసీపీ చలివేంద్రం, వైసీపీ చలివేంద్రం హోర్డింగ్స్ ఉన్నాయి. ఆ పక్క వీధిలోనే ఏదో టీడీపీకి చలివేంద్రం అని చెప్పి చిన్న ఒక పోస్టర్ కనిపిస్తే పోయి వాళ్ళు నీళ్ళు తాగారు. సో వైసీపీ ఇంత పెద్ద ఆర్భాటంగా చేస్తుందని చెప్పి చూస్తే వాళ్ళు ఒక గొంతు నుంచి ఇంకో గొంతుకి ఫ్లెక్సీలు పోతూ ఉన్నాయి. కానీ సర్లే తీరా చూస్తే ఒకటే ఒక కుండ ఉందట, దాంట్లో నీళ్ళు లేవు, గ్లాసులు లేదట.
అంటే వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుందంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టుగా కంప్లీట్ జాకెట్ యాడ్ ఇచ్చినట్టు ఇస్తారు కానీ దాంట్లో మ్యాటర్ ఏమి ఉండదు. సో ఇదంతా మనం చూస్తున్నాం. అదే విధంగా నిరసనలు కూడా చేస్తూ ఉన్నారు. అసలుకి పెట్రోల్ నిరసనలని అవని ఇవని వీటన్నిటి గురించి మాట్లాడుతూ అసలుకి అలాంటి నిరసనలు కూడా తుస్సుమంటున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మత్స్యకారులకు సంబంధించిన సేవలో ఎంత జనాభా వచ్చారు మత్స్యకారులను మనం చూస్తూ వస్తున్నాం. కానీ అదే మత్స్యకారులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పేసి వాళ్ళు దండోర వేసుకున్నారు. ఈ రెండింటిని ఎట్లా చూడాలంటే అంటే మనిషి ప్రచారార్భాటం కాదు కావాల్సింది, పని కావాలి. అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారు కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఇప్పుడు 262 కోట్లు ఇచ్చినంత మాత్రాన రావాలని ఏం లేదు కదా. మా నాయకుడికి ఇవ్వండి చాలా అనొచ్చు వాళ్ళు. మాకు వస్తాయిలేండి చెక్కులు అని అలా తప్పించుకోవచ్చు కదా. ఈ ఎండలో పడి మేము రావాలా, మాకు అవసరమే ఉంది, మీరే ఊరికే ఇస్తున్నారా, మాకు రకరకాలుగా అంటే మనకు తెలియదు. మనిషి మనస్తత్వం రకరకాలుగా ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళు వచ్చారు. అంటే ఎండనక కొండనక కూడా ఆలోచించకుండా వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేశారు, ఎంజాయ్ చేశారు, ఆయన చెప్పిన మాటలు విన్నారు. అది అంటే ఒక తృప్తి. అది వీళ్ళకి తృప్తి, అంటే ప్రభుత్వానికి తృప్తి, వాళ్ళకి కూడా తృప్తి. మన కోసం ఆలోచిస్తున్న వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నారని వాళ్ళు అనుకుంటారు. మనం వీళ్ళ కోసం కదా పని చేయాలి అని వీళ్ళు అనుకుంటారు. అంటే పని చేసే మనస్తత్వం అంటే మనం అంతే ఆలోచిస్తాం. ఇప్పుడు దానివల్ల ఇందాక మీరు అన్నట్టుగా ఓట్లు కాదు ఇక్కడ. అసలు ఓటు రాజకీయం అనేది అవసరం లేదండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు నిర్ణయిస్తారు మీకు ఓటు వెయ్యాలా అక్కర్లేదా అని. ఓటు మనం అడగక్కర్లే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నిల్చుంటే చాలు, సార్ మీరెందుకు వచ్చారు, మేము ఓటు వేస్తామండి అని వాళ్ళే అంటారు. అది తెచ్చుకోవాలి మనం, ఆ గౌరవం తెచ్చుకోవాలి. గౌరవం ఎప్పుడు వస్తుంది? మీ పని ద్వారా వస్తుంది. మీకు అగౌరవం ఎప్పుడు వస్తుంది? కుట్రల ద్వారా రాదు కదా. రాదు. ఇప్పుడు ఇందాక సార్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అట్లా మనం చేసిన దరిద్రం పనులకు ఏమవుతుంది? ప్రజలు చేత్కరిస్తారు. మీరు డబ్బులు ఇచ్చుకుని మనుషులను తెచ్చుకుంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? బాయ్ ఎప్పుడు ఇస్తాడురా ఈ బిర్యానీ పొట్ల, ఎప్పుడు 500 ఇస్తాడురా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, ఏంటి మనకి ఇది ఎండలో, ఇలాగే ఉంటుంది ఆలోచన. ఇవాళ చాలా వైసీపీ సభల్లో మనం చూసుకుంటే గతంలో భోజనాలు బిర్యానీ ఉంది, ఉండండి, బిర్యానీలు ఉన్నాయి, భోజనాలు ఉన్నాయి. ఇటీవల చూసుకుంటే ధర్మాన ప్రసాద్ దాదాపు ఇన్ని వేల మందికి భోజనం ఉంది, మీరేం కకృతి పడొద్దు, అనుకోకుండా సగం మంది వెళ్ళి తినేసారని మీరు భయపడొద్దు, సగం తిన్నా ఇంకా ఉంది, మేము తినేసారు అని అన్నాడు. పాప అది ఇన్సల్ట్ కూడా చేశాడు ఆయన. అంటే ఎంత మీకు ప్లేట్లు కూడా ఇవ్వరు అక్కడికి వెళ్తే అని కూడా అంత దారుణంగా చేసినట్టు. మీరు ముందు వెళ్తే మీకు ప్లేట్లు రావని కూడా, అంటే మీరు సభ అయితే గానీ వెళ్తే తిండి పెట్టరని చెప్పాడు. అంటే ఎంత దరిద్రం అంటే అసలు అది నిజంగా వాళ్ళందరూ తిరగబడితే ఏమైపోతారు ఈ వైసీపీ వాళ్ళు. నీ భోజనం కోసం వచ్చామా, మేము కక్కుర్తి పడి వచ్చామా, మా కష్టార్జితంతో మేము తినలేమా అని అనొచ్చు కదండి. అంటే తేడా మీరు అడిగారు కాబట్టి ఇవాళ ఈ మాటలు ఏమైనా ఉన్నాయా? హ్యాపీగా జరిగింది కదా. మీకు ఏం కావాలన్నా నేనున్నాను అనే భరోసా ఆయన ఇచ్చారు. మీకు నేను మాట ఇచ్చాను, మీరు నాకు ఆ రోజు నన్ను చాలా బాగా చూసుకున్నారు అని లోకేష్ చెప్పారు. లోకేష్ని కలవడానికి వాళ్ళు వచ్చారు. ఎంత అంటే అది కదా ఒక తండ్రి ఒక కొడుకు ఎలా ఉండాలి పని విషయంలో. ఇద్దరు మత్స్యకారుల కోసమే పనిచేశారు. ఎంత బాగుంది అది. మరి ఈ రకంగా నీ జీవితం మొత్తంలో అంటే 5 ఏళ్ల పాలనలో కానీ ఈ 2 ఏళ్లలో కానీ జగన్మోహన్ రెడ్డి నీ లైఫ్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? నువ్వు ప్రకటనలు ఇచ్చుకోవటం కాదు, నువ్వు ఒక ప్రకటన కావాలి. ఇప్పుడు నీ చేసే పని ఒక ప్రకటన కావాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని 10 ప్రకటనల ఎత్తు. మీకు అర్థమైందా? అంటే ఆయన మనస్ఫూర్తిగా చేశారు కాబట్టి మనం ఎప్పుడు కూడా అందుకే మన పని మాట్లాడాలండి. మనం మాట్లాడక్కర్లా. మనం 10 యాడ్స్ ఇచ్చుకొని హంగు ఆర్భాటాలు డప్పులు కొట్టుకుని వద్దు. కామ్గా వెళ్ళామా, ఇగో నేను మీకు ఇది చెయ్యాలనుకున్నానని చెప్పామా, చేశామా, వాళ్ళ ఆశీర్వాదం దొరుకుతుంది. వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ ఎలక్షన్స్కి అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇక్కడ మన ఆశతోటి మనం పని చేయకూడదు, మనం ఇష్టంగా పని చేయాలి. మనం ప్రజల మీద మమకారంతో పనిచేస్తే అది మనకి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది.